నిన్న రోడ్ మీద జనాలను చూసి ఇట్లాంటోళ్ళు ఇట్లా ఉంటారా అనిపించింది. దయచేసి మీరు ఇట్లాంటి తప్పు చేయకురి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నిన్నే చెప్తా. నేను హైతనగర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుంటే అంబులెన్స్ సైరన్ సౌండ్ వినిపించింది. నా బ్యాక్ సైడ్ ఉంది అంబులెన్స్. ఆ సౌండ్ ఎక్కడి వరకు వినిపించిందంటే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దాటినంత వరకు నాకు ఆ సౌండ్ వినిపిస్తూనే ఉంది. అంటే అంబులెన్స్ నా ముందు ఆర్ వెనుక. ఎవ్వరు జరుగుతలేరనమాట. అంబులెన్స్ వచ్చింది, పక్కకి జరగాలన్న కామన్ సెన్స్ జనాలకు పోయిందనమాట. ఎవరిని బతుకు వాందే, ఎవడైనా సస్తదావని బతకని అన్నట్టు. మా ఆఫీస్ లేట్ అవ్వద్దు, మేము ఇంటికి జల్ది పోవాలి అనే ఆలోచనలోనే ఎవరు కానీ అంబులెన్స్ ఏమన్నా కానీ ఎవ్వడు జరుగుతలేడు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక 10 మందిలో ఒక్కడు జరుగుతుంది అంతే. అదే రిటర్న్ వచ్చేటప్పుడు నేను సిటీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక పొలిటీషియన్ వెళ్తుండు. ఆ పొలిటీషియన్ వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు ఆపుతారు కదా, ప్రతి ఒక్క వెహికల్ ఆగితే పొలిటీషియన్ వెహికల్ ఇట్లా వెళ్ళిపోయింది. నేను వాళ్ళనేం అట్లా అంటలేను. అంటే పోలీసోళ్ళు జనాలని అరే మీరు ఆగుర్రా అంటేనే ఆగుతారు. వీళ్ళకు బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఒక అంబులెన్స్ వచ్చింది, అలా ప్రాణాలు కింద మీదకి ఉంటుంది, కొంచెం లేట్ అయితే కొందరు చచ్చిపోవచ్చు అనే బేసిక్ కామన్ సెన్స్ మర్చిపోయి ఉన్నారు జనాలు. మన వాళ్ళకి ఏంటంటే పోలీసోళ్ళు ఇట్లా ఆపాలి, ఆగుర్రా బాబు, ఇట్లాంటి ఎమర్జెన్సీ దాంట్లో ఉండాలి, మీరు ముందుకు పోవద్దురా అని ఆపాలి జనాలని. ఫోర్స్ చేస్తేనే జనాలు ఆగుతారు. కామన్ సెన్స్ అనేటిది మొత్తం మర్చిపోయారు. అంటే ఇప్పుడు ప్రతి అంబులెన్స్కి పోలీసు వాళ్ళు ఉండలేరు. నీకు ఒక నీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చే వరకే నీకు అర్థమవుతుంది. నువ్వు ఆలోచించు, అదే పొజిషన్లో నువ్వు అంబులెన్స్లో ఉండి మీ వాళ్ళకి ఎవరైనా ఏమైనా అయితే పక్కనోడు జరగనంత నీకు కోపం రాదు. ఆ టైంలో బాధ అనిపిస్తుంది. అరే జరుగుతలే అని బాధ అనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకొని, ఈ మెథడ్లకు గుర్తుపెట్టుకొని ఆ చెవులల్లో అంబులెన్స్ సైరన్ విన్నపడంగానే పక్కకు జరిగే కామన్ సెన్స్ నేర్చుకో. నేను దగ్గర ఒక 50 to 60 బండ్లను చూసిన. మీరు పెట్టుకోలేదనుకో కర్మ ఎవ్వరిని వదలదు. నువ్వు జరగలేదనుకో ఏదో దరిద్రం నీకు రివర్స్ పడుతుంది. కానీ జరగండి. ఒక ప్రాణాలు పోయే సిచ్యువేషన్లు ఉంటాయి. కొంచెం లేట్ అయితే బుద్ధి తెచ్చుకో. అంటే ఒక పొలిటీషియన్ పోతుంటే పోలీసు వాళ్ళు ఆపితే మనం ఆగుతాము, మనం ఒక అంబులెన్స్ పోతుంటే మనం ఆగము. మనకు పీకే పని చాలా ఉంటుంది కదా. అట్లా మనం అంబులెన్స్ పోతుంటే కొందరు అయితే అంబులెన్స్ వెళ్తుంటే దాని వెనకాల పోతుర్రు.